చేసే క్రమంలో డేంజరస్ గానే ఉంటుంది, ఎక్స్ప్లోడ్ అవ్వచ్చు. కాకపోతే ఈ చిన్న చిన్న సిలిండర్స్ చేసి కూడా అమ్మేయచ్చు. సో దీనివల్ల కూడా గవర్నమెంట్ కి మనకి ఇన్కమ్ లాస్ ఉంటుంది. సో ఇది కూడా ఇల్లీగల్ యాక్టివిటీ. సో ఇది కూడా ఒక సిలిండర్ ఒకటి మనము సీజ్ చేశాము. ఆ విధంగానే ఈ ఏరియాలో, ఈ కాలనీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలు మనకు ఒక ఇద్దరు రౌడీ షీటర్స్, ఒక సస్పెక్ట్ ఉన్నారు. వాళ్ళని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఏంటి వాళ్ళ యాక్టివిటీస్ అనేది కూడా తెలుసుకోవడం జరిగింది. ఆ విధంగానే పోలీస్ స్టేషన్ కూడా వీళ్ళని పిలిపించడము, మధ్య మధ్యలో వీళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంటుంది. వీళ్ళ మీద పూర్తిగా కూడా మాకు వాచ్ ఉంటుంది. సో ఈ ఆపరేషన్ వాళ్ళని కూడా పిలిచి వాళ్ళకి కూడా అందరి ముందర కూడా చెప్తే వాళ్ళలో కూడా కొంచెం చేంజెస్ ఉండి మంచిగా ఉండాలని చెప్పి ఒక చేంజ్ వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళని ఇక్కడ పిలిపించి మాట్లాడడం జరిగింది. సో ఎంటైర్ ఆపరేషన్ అంతా కూడా ఏసీపీ కుషాయిగూడ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ సుధాకర్, తర్వాత ఇన్స్పెక్టర్ కుషాయిగూడ భాస్కర్ రెడ్డి అండ్ ఇన్స్పెక్టర్ నేరేడ్ మెట్ సందీప్ అండ్ ఇన్స్పెక్టర్ కీసరా, ఈ కుషాయిగూడ డివిజన్ అందరూ కూడా కలిసి వాళ్ళ స్టాఫ్తో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ది కైండ్ ఆఫ్ ప్రొయాక్టివ్ పోలీసింగ్. అంటే పోలీస్ వారు మీ దగ్గరకు వచ్చి మీరు సేఫ్గా ఉన్నారా లేదా, మీ ఇంటి పక్కన మీకు టైం ఉన్నా లేకపోయినా కూడా మేమంతా చెక్ చేసి మీ కాలనీ అంతా కూడా ఎవరెవరు ఏంటి, ఇది మీ కాలనీ పరిస్థితి ఈ విధంగా ఉండాలి అని చెప్పి మీకు కూడా తెలుస్తుంది. సో మాకు ప్రొయాక్టివ్ పోలీసింగ్లో భాగంగా ఈ కార్డన్ సర్చ్ అనేది చేపట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్కడ చేయాలి అనే ప్లేసెస్ ఇవన్నీ కూడా మాకు ఒక్కొక్కసారి ప్రెస్ అండ్ మీడియా వాళ్ళ దగ్గర నుంచి కానీ, లేకుంటే లోకల్ పబ్లిక్ నుంచి కూడా కానీ, మా కాలనీలో ఒకసారి చేయండి, పిల్లలు ఈ విధంగా ఉంటున్నారు, మా పక్కన ఈ విధంగా జరుగుతుంది, చాలా మంది తెలియకుండా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటాయి. సో దాని మీద ఇలా కాలనీస్ అన్ని కూడా వచ్చి ఈ ఆపరేషన్స్ చేయడం జరుగుతుంటుంది. సో అట్లనే ఈ ప్లాట్ఫామ్ని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక 2-3 విషయాలు. ఒకటి, రోడ్ యాక్సిడెంట్ తర్వాత ఏవైనా మనకు సస్పీషియస్ గా దొరికితే అవన్నీ కూడా తీసుకోవడానికి పికప్ పార్టీస్, సస్పెక్ట్స్ ఇట్లాంటివి ఏమైనా దొరికితే వాళ్ళని హోల్డ్ చేయడానికి అని చెప్పేసి హోల్డింగ్ ఏరియా, ఇవన్నీ కూడా ప్రాపర్ గా పెట్టుకొని ఆపరేషన్ చేపట్టడం జరిగింది. సో ఈ క్రమంలో టోటల్ గా 28 లేన్స్ కి 10 సర్చ్ పార్టీస్ డిప్లాయ్ చేయడం జరిగింది. ప్రతి పార్టీలో కూడా మెన్ అండ్ ఉమెన్ స్టాఫ్ ఉన్నట్టు చేసి లోకల్ గా పెద్ద మనుషుల్ని కూడా తీసుకొని ప్రెస్ అండ్ మీడియాతో సహకారంతో ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. సో టోటల్ గా ఈ ఆపరేషన్ లో మనకు అందరినీ చెక్ చేస్తే మనుషుల్ని, తర్వాత వాళ్ళ వెహికల్స్ కానీ టోటల్ గా ఒక 34 వెహికల్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా దొరికాయి. దీంట్లో 32 వెహికల్స్ 2 వీలర్స్ ఉన్నాయి. నెంబర్ ప్లేట్ సరిగా లేకపోవడము, ముందుండి వెనక లేకపోవడము, ఉన్నా కూడా పార్షల్ గా నెంబర్ ప్లేట్ కనపడకుండా ఉండడము, ఇలాంటి వైలేషన్స్ తో ఉన్నాయి. 32 2 వీలర్స్ అండ్ 3 ఆటోస్, మొత్తం 34 వెహికల్స్ సీజ్ చేశాము. తర్వాత ఎక్సైజ్ కేసెస్ ఇళ్లలో వెతికితే మనకు దాదాపు 126 బాటిల్స్, రకరకాల లీటర్లు చూస్తున్నారు. ఆ బాటిల్స్ అన్ని కూడా చాలా మంది ఇళ్లలో మనకు దొరికాయి. సో దాని మీద కూడా ఇప్పుడు ఎక్సైజ్ కేసు ఒకటి 2 కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తర్వాత అట్లనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్, మనందరికీ తెలిసి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ వాడాలి, ఇంట్లో వాడేటటువంటి గ్యాస్ సిలిండర్స్ వాడాలి. అలా కాకుండా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, షాప్స్ కి వాటికి వాడాల్సినటువంటిది ఇళ్లలో పెట్టుకొని దాన్ని మళ్ళీ వాళ్ళు చిన్న చిన్న సిలిండర్స్ కి చేసి ఎక్కువ బేసిక్ గా చాలా వరకు ఎవరో వచ్చి మనం తగ్గడానికంటే కూడా మనము స్కిడ్ అయి పడిపోయి, అంటే చాలా ఫాస్ట్గా ఉంటే రోడ్డు సరిగా లేకపోయినా లేకుంటే ఇసుక ఉన్నా కూడా స్కిడ్ అయి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, మనం ఆపుకోలేము అన్నట్టు బ్రేక్. సో ఆ విధమైన యాక్సిడెంట్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఇక్కడ అందరినీ చూస్తే యూత్ చాలా మంది ఉన్నారు, బైకులు ఉన్నాయి. కాబట్టి మీకు ఇంట్లో మీ గురించి వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, భార్య పిల్లలు అందరూ ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడైతే బైక్ తీసుకొని బయటకు వెళ్తారో కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోండి. మినిమం స్పీడ్ ఏదైతుందో ఆ స్పీడ్ లో వెళ్ళండి. మనం బయటకు వెళ్ళామంటే మళ్ళీ తిరిగి ఇంటికి రావాలి, అంతే కదా. సో ఆ విధంగా ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చలికాలం కూడా ఉంది, మంచు బాగా కమ్ముకొని ఉంటుంది. మనకు దగ్గరకు వచ్చే వరకు కూడా ఏమీ కనిపించదు. సడన్ గా వెళ్ళిపోయి లారీ కొట్టేసుకోవడం, బస్సు కొట్టేసుకోవడం ఈ విధంగా జరుగుతుంటాయి. తర్వాత ఇప్పుడు ఇక్కడ మెయిన్ రోడ్స్ అంతా కూడా ఈసీఎల్ క్రాస్ రోడ్ ట్రాఫిక్ అంతా ఉంది.
ఓవర్టేక్ చేయడం ఎక్కువ అయిపోతుంది. నిదానంగా తప్పైన నష్టం లేదు, జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా రావాలి. ఈ ఓవర్టేక్ చేయడంతో వాళ్ళకు వాళ్ళే వెళ్ళి పెద్ద వెహికల్కి కొట్టుకొని పడిపోతుంది. సో అందరూ యూత్ అంతా ఉన్నారు, ఇది జాగ్రత్తగా మీరు పాటిస్తే బ్రతుకుంటే మనం ఏమైనా చేయొచ్చు. ఒకవేళ ఏదైనా ఇబ్బంది జరిగే హాస్పిటల్లో అయితే అది చాలా నరకము. ఎవరికైనా కూడా ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉండడం అనేది చాలా నరకం. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీరు బైక్ తీసుకొని పోవాలి. 2, ఉమెన్కి కానీ చిల్డ్రన్కి కానీ సంబంధించిన విషయాలు అయితే ఆమెకి ఇష్టం లేకుండా చూసినా కూడా అది తప్పే, మాట్లాడినా తప్పే. సో ఏదో మన ఇంటి పక్కన వాళ్ళు కదా, ఇది కదా అట్లా అంటే లేదు. సో ఆడవాళ్ళకి వచ్చే వరకు వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలైనా కూడా చాలా జాగ్రత్తగా మనము మసులుకోవాలి. చట్టాలు చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఒకసారి కేసు అయిందంటే దాని నుంచి బయటపడడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నట్టు. తర్వాత అందరూ పిల్లలే ఉన్నారు, మీరు ఏదైనా ఫ్రెండ్షిప్ చేసినా ఏం చేసినా కూడా మీరు ఎలాంటి వాటితో చేస్తున్నారు, గాంజా బ్యాచెస్ ఎవరు ఉన్నారు, మీకు తెలిసే ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్కి ఇవ్వండి. మీ పేర్లు అన్ని కూడా గోప్యంగా ఉంటాయి, మీరు సేవ్ అవుతారు, మీ పక్కనున్న మీ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉంటారు. తెలిసి ఇన్ఫర్మేషన్ మీ దగ్గర పెట్టుకోవద్దండి. మీకు ఎవరైనా కూడా ఆ విధంగా కనిపిస్తే వాళ్ళకి డిఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయి, కంపల్సరీ కేసు చేసి చెయ్యము. వాళ్ళకి అలవాటు అవుతే ఆ సెంటర్స్ తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇప్పించి వాళ్ళని మనము మామూలు మనుషులుగా కూడా చేయొచ్చు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్, ఇవాళ అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి. మొబైల్స్ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా? ఎవరు లేరు, అందరి దగ్గర మొబైల్ ఉన్నాయి, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇక్కడ కూర్చొని ప్రపంచాన్ని అంతా చూసేస్తాం. అదే క్రమంలో మీకు తెలియకుండానే మీరు క్లిక్ చేసే దాన్ని బట్టి మీ అకౌంట్ పక్కనోడి వాడికి వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఏదో పొరపాటున నొక్కు